ఒకవేళ వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరినీ ఓ ట్రాన్స్ఫర్ చేసే అధికారం చీఫ్ సెక్రటరీకి ఉంటుందా? ప్రభుత్వం చెప్తే చేస్తాడు చీఫ్ సెక్రటరీ. ఇవాళ పరిస్థితుల్లో అసలు రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి చెప్పకుండా ఎక్కడెందుకు హోమ్ మినిస్టర్ అనిత గారు ఎప్పుడైనా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్లు చేస్తారా? ఐఏఎస్లు ఐపీఎస్లు ఇట్లాంటి చేతిలో ఉందా? డీజీపీ గారు డైరెక్ట్గా చేసేయగలిగినటువంటి సిచ్యువేషన్లో ఉందా? కళ్ళ ఎదురుగుండా సిచ్యువేషన్ అంతా కనబడుతున్నా మనం అసలు తప్పు చేస్తున్న వాళ్ళు రాజకీయ నాయకులని అనకుండా పాపం వాళ్ళు చెప్పినట్టు నడుచుకునే అధికారులు తిడితే ఏమిటి ప్రయోజనం? ఏం చేస్తున్నాం మనం? పైగా వీటిట్లో సమర్థిస్తున్నారు, ఆయన చాలా మంచోడు, వీళ్ళు మాత్రమే చెడ్డోళ్ళు అంటే న్యాయస్థానాల్లో మొహమాటం ఉండకూడదు, న్యాయ వ్యవస్థకు మొహమాటం ఉండకూడదు. ఇప్పటికే ధర్మం దేకుతోంది. పోలీసు అంటే చట్టం, న్యాయం ఈ రెండూ గనక ఎప్పుడైతే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేదంటే గనక క్లియర్ కట్ పిక్చర్ నుంచి దారి మళ్ళీ ఆలోచన ప్రారంభిస్తే సమాజం పతనమైపోతుంది. ఇప్పటికే సమాజంలో 90% డిస్టర్బ్ చేసేసారు అన్ని వ్యవస్థలు. రాజకీయ ఆధిపత్యం వైపుకి తీసుకొచ్చేశారు. రాజకీయ ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయగలిగిన ఏకైక వ్యవస్థ ఈ రోజున ఉన్నది ఒక్క న్యాయ వ్యవస్థ. వాళ్ళు రాజకీయ వ్యవస్థను వదిలేసి కార్యనిర్వాహక వ్యవస్థ వాళ్ళని తిడితే పాపం వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళని వేదరేస్తే ఏంటి ఉపయోగం? ఒక ఉద్యోగి సర్వీస్ రూల్స్ ప్రకారమే కదా ఏదైనా చేస్తారు. అసలు ఆ సర్వీస్ రూల్స్ ఫోకల్ నాన్ ఫోకల్ అనే ఇది ఉందా, నిబంధన? నేను చెప్తుంది అదే, గుర్తింపు లేనండి, సింపుల్. అది చట్టబద్ధం కాదు అంటున్నా. ఆయన అన్నది అదే. ఎక్కడ ఫోకల్ నాన్ ఫోకల్ లేదండి దాంట్లో రికార్డుల్లో. లేదు. మీ డిపార్ట్మెంట్